హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం తీసుకొని అవి కూడా మిక్సీ బాగా పట్టేసి ఆ పేస్ట్ అనేది చికెన్లో వేసేసేయాలి. చికెన్ బాగా ఫస్ట్ వాష్ చేసుకున్నాక చికెన్లో వేసేసి అది పేస్ట్ ప్లస్ అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ బాగా వేసుకొని మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసి కొద్దిసేపటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే రీజన్, ముక్కకి ఈ గ్రేవీ అనేది బాగా పడుతుంది. చికెన్ కూడా జ్యూసీ మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకొని ఇట్లా చేసేసినాం అనుకో అంత టేస్ట్ అనిపించదు. సో అందుకని చెప్పేసి చికెన్ని ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 minutes పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ బాగా ఒక 4 తీసుకొని పెద్దవి అవన్నీ బాగా సన్నగా కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆ ఆనియన్స్ అన్నీ వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలి. నార్మల్గా కాకుండా డీప్ ఫ్రై. ఇప్పుడు పాత బాస్మతి బియ్యం తీసుకోవాలి. అవి మంచిగా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ పోసేసి ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఇంకొక బాండీ తీసుకొని పొయ్యి పైన పెట్టేసి చికెన్ మనము మ్యాగ్నేట్ చేసుకున్నది తీసి బాండీలో వేసి కొంచెంసేపు బాగా ఉడికించుకోవాలి. ఒక 80% చికెన్ని ఉడికించుకోవాలి. ఇంకా 20% ఏమో బిర్యానీ అన్నంలో మిక్స్ చేసినప్పుడు ఆ హీట్కి ఉడుకుతుంది. అట్లా ఈ చికెన్ మొత్తం తీసేసి బాండీలో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ మనము ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి దాని వాటర్ మొత్తం ఎంత వస్తుంది చూడండి. దాంట్లో అసలు వాటరే లేదు స్టార్టింగ్ వేసినప్పుడు. ఇప్పుడు సైడ్కి ఇట్లా అని చూస్తా చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో, మొత్తం ఉడుకుతుంది. అసలు నేను వాటర్ పోయలే కానీ దాంట్లో వాటర్ వచ్చేసింది. సో చికెన్ అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. చికెన్ కూడా మెత్తగా మంచిగా వస్తుంది అన్నమాట. తర్వాతకి ఈ రైస్ నానబెట్టుకున్నాం కదా సైడ్కి పెట్టుకొని ఇది కూడా స్టవ్ పైన పెట్టేసాలి. అటు సైడ్ ఇది మొత్తం ఈక్వల్గా పెట్టేసి ఇది ఉడుకుతుంది. ఇది 75% ఉడకాలి, అది 80% ఉడకాలి. రైస్ మనం ఒత్తి చూస్తే ఇట్లా ఇరగాలి, అప్పుడు అయినట్టు. సో ఇది తీసి పక్కకు పెట్టేసుకొని బిర్యానీ చేసే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకున్నామా ఆయిల్ దీంట్లో పోయాలి. దీంట్లో పోసి ఇప్పుడు చికెన్ కూడా ఉడికింది అది ఇది కొంచెం లేయర్గా వేస్తూ మొత్తం ఫిల్ చేసేయాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం, కొత్తిమీర పుదీనా కొంచెం ఈ రెండు కూడా దీంట్లోనే లేయర్ వైజ్గా వేసుకోవాలి. అట్లా అది కొంచెం ఇది కొంచెం మొత్తం ఫిల్ చేసేయాలి. చికెన్ బిర్యానీ చేస్తుంటే మనం మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే పెట్టి చేయాలి. అప్పుడైతే అది టేస్ట్ సూపర్ వస్తుంది. మా అన్నకైతే చికెన్ బిర్యానీ అంటే అదొక ఎమోషన్. చికెన్ బిర్యానీ అన్నా పిచ్చి అట్లుంటుంది మనతోని. సో ఇంకా లేయర్ వైజ్గా మొత్తం చికెన్ ఇది మొత్తం అంతా వేసుకున్నాక లాస్ట్కి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక చిన్న చాయ్ గ్లాస్లో వాటర్ తీసుకొని సైడ్కి పోసుకొని ఆ వాటర్కి అది ఉడికిపోతుంది. ఆ కొంచెం వాటర్కి ఇంకా పొయ్యి పైన పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసేయాలి. ఇంకా నీకు పైన వెయిట్ కోసం నేను గిన్నె పైన వాటర్ పోసి అట్లా విరిపోకుండా ఉండడానికి ఇంకా ఒక 15 minutes ఉంచేసి తర్వాత తీసేస్తే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. మూత ఓపెన్ చేయగానే వాసన సూపర్ వస్తుంది. అన్నం చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అలా ప్లేట్లో పెట్టుకొని ఒక ముక్క పెట్టుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.